మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. అఘోరి తత్వాన్ని మాల ధరించిన నుంచి ఇప్పటికీ అఘోరి మాతో ఉంటున్నటువంటి శ్రీవర్షిని ప్రస్తుతం ఈ మధ్యలో కనిపించడం లేదు. మరి శ్రీవర్షిని ఎక్కడికి వెళ్ళింది ఏంటి? మనతో పాటు శ్రీవర్షిని ఉంది. శ్రీవర్షిని చెప్పండి, అంటే ఈ మధ్యలో కనిపిస్తలేరు అఘోరి మాతో, ఎక్కడున్నారు, ఎటు వెళ్తున్నారు? అంటే నేను స్టడీ పరంగా మా ఊరు వెళ్ళడం జరిగింది మంగళగిరి. సో ఎగ్జామ్స్ అయిపోయాక అమ్మ దగ్గరికి మళ్ళీ రావడం జరిగింది. సో ఇక్కడ నేను నా సొంత నిర్ణయంతోనే వచ్చాను అమ్మ దగ్గరికి. ఎవరి బలవంతం లేదు, ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు. నేను మా ఊరు నుంచి అమ్మ దగ్గరికి రావడానికి కారణం నేను మంచిగా సాధన నేర్చుకోవాలి, అమ్మ అటువైపు వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నాను కాబట్టి రావడం జరిగింది. అంటే మీతోని మీరు కనిపిస్తలేరని చెప్పి ఇప్పటికే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ పెంచిన అన్నయ్య కావచ్చు తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ విషయంలో ఈరోజు ఒక షామిరిపేట పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు ఆ విషయంలో? వచ్చారు, నేను కూడా వెళ్ళాను షామిరిపేట పోలీస్ స్టేషన్కి. అంటే వాళ్ళు వచ్చినట్టు మాకు తెలీదు, మేము వెళ్తున్నట్టు వాళ్ళకి తెలీదు. సడన్గా అక్కడ కలిసాము. అక్కడ ఏం జరిగింది అంటే కొంచెం వాళ్ళు మాటలు అన్నారు, ఇలా ఇలా కిడ్నాప్ చేసింది అఘోరి అమ్మ మా అమ్మాయిని అని చెప్పని. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నా సొంతంగా నేను వచ్చాను. అలాగే మందులు పెట్టింది, వశీకరణ చేసిందని చెప్పి కూడా అన్నారు. నేను మెంటల్లీ ఫిజికల్లీ పర్ఫెక్ట్ ఉన్నాను. నేను ఎవరికి అంటే సర్టిఫికేట్ కూడా తొందరలో మీకు చూపిస్తాను, నా మైండ్ అంతా బాగానే ఉందని. సిఐ గారు కూడా అన్నారు, నా ఏజ్ నా స్టడీ మొత్తం అడిగి, ఆ పిల్ల మేజర్ కదా, ఇంకా మీరేంటి ఆ పిల్ల ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు, ఇంకా వదిలిపెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పానంటే, లేదు ఇప్పుడు ఎవరైతే నేను పెంచిన అన్నయ్య ఉన్నారు కదా విష్ణు, ఆయన పట్టుబడుతున్నారు. మా పేరెంట్స్కి కూడా ఆయన లేనిపోని మాటలు చెప్పి ఇంకా రెచ్చగొడుతున్నాడు. కానీ నా ఇష్టాన్ని ఆయన కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తున్నాడు, కానీ నా ఇష్టాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ ఎవరి బలవంతం లేదు, నేను రావాలి అనుకున్నాను, వచ్చాను. ఇంకా ఆయనకి ఏంటి ఇబ్బంది? మా ఫ్యామిలీ దగ్గర కూడా వెళ్ళను. ఇంకా ఈ ఇష్యూ జరిగిన తర్వాత నా పరువుని వాళ్ళే బజార్లో పెడుతున్నారు. నేను మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవడం కాదు. అంటే అఘోరి మాత అంటే మీ దగ్గర ఉన్నారు, మీకు ధైర్యంగా ఉన్నారు. మాల ధరించిన తర్వాత దీక్ష సీరియస్గా ఉంటుందని తెలిసినా కూడా ఎట్లా అనిపిస్తుంది ప్రతిరోజు మీకు ఒక మాల ధరించిన తర్వాత? అమ్మ దగ్గరికి వచ్చినదైతే కొంచెం ప్రశాంతంగా అయితే ఉన్నాను, ఎటువంటి టెన్షన్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్ వచ్చింది దేనికి? సాధన నేర్చుకోవడానికి. అదైతే మంచిగా నేర్చుకుంటాను, అమ్మకి తోడుంటాను, అంతే. అంటే ఈరోజు షామిరిపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఏం చెప్పారు? పోలీసులు ఏం చెప్పారు? వచ్చిన వారు మీ తల్లిదండ్రులు ఏం చెప్పారు? మీ అన్న విష్ణు ఏం చెప్పాడు మీతోని? ఆలోచించుకోమ్మా అని పోలీసులు అన్నారు. నేను మేజర్ని కదా, నేనైతే మైనర్ని కాదు, నన్ను ఎవరు ఏమీ వెనకలు నెట్టలేదు. నా సొంతంగా నేను వచ్చాను, నా ఇష్టపూర్వకంగా వచ్చాను. నా ఇష్టాన్ని వాళ్ళు ఆపడానికి ఎవరు? అంటే పెంచినంత వరకు ఓకే, వాళ్ళు మంచిగానే పెంచారు, నేను కాదనట్లేదు. కానీ నాకంటూ ఒక ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని నేను వాళ్ళని అంటున్నాను. అంటే చదువుకునే సమయంలో ఇప్పుడు ప్రస్తుతం మీరు అఘోరి తత్వాన్ని తీసుకున్నారు, మాల ధరించారు. ఈ సమయంలో చదువుకుంటే బాగుంటుంది కదా, అదే అఘోరి మాత మీకు చదివించే పరిస్థితిలో ఉంది కదా మీతోని. చదువుకుంటేనే సాధన నేర్చుకుంటాను, తప్పేంటి అందులో? మంచిగా కాలేజ్కి వెళ్తున్నాను, ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవుతాను. ఇంకో లాస్ట్ మంత్లో ఎగ్జామ్స్ అటెండ్ అవుతాను, మంచిగా రాస్తాను, వస్తాను. నా చదువు అనేది ఎటువంటి ఆటంకం ఉంటుంది నా చదువుకి. ఓకే, అంటే సనాతన ధర్మం గురించి ప్రతిరోజు తిరుగుతున్నారు, మీరు కూడా అఘోరి మాతకి థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి. ఆ విషయంలో మీరు ఎంబడి ఉండడం వల్ల మీకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ధైర్యంతో అఘోరి మాతతో మీరు ఎంబడి వెళ్తున్నారు ప్రతిరోజు? ఇది మెయిన్ అండి. ఇప్పుడు నా వల్ల అమ్మ ఒక కూతురుగా నన్ను పెంచుకోవడానికి రెడీ అయ్యారు కాబట్టి నా వల్ల అమ్మకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు ఫ్యూచర్లో, అమ్మకైనా నాకైనా. ఇప్పుడు నాకు కానీ అమ్మకి కానీ ఏదైనా థ్రెట్టింగ్ కాల్ వచ్చి బెదిరింగ్ కాల్స్ వస్తున్నాయో వాటికి మేము ఎదుర్కొంటున్నాము. కానీ అటాక్ ఏదైనా జరిగిందంటే మాత్రం మా ఫ్యామిలీ మెయిన్, ఆ విష్ణు అనే వ్యక్తి మాత్రం మెయిన్ ఉంటారండి. అంటే మీ మీద దాడి జరిగే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా విష్ణే ప్రధాన కారణం అనుకుంటున్నారు. అఘోరి మాత నమ్ముకొని పూర్తి విశ్వాసంతో మీరు ముందుకెళ్తున్నారు. అవును. ఇప్పుడు వాళ్ళు ఇంత దూరం వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే మంగళగిరి ఆయన ఉండే సొంత ఊరు. సొంత ఊరిలో ఎవరికైనా కొంచెం పలుకుబడి ఉంటుంది కదా, మమ్మల్ని ఎలాగైనా సరే అక్కడికి రప్పించి అమ్మ మీద అటాక్ చేపిద్దామని చెప్పి ప్లానింగ్తోనే ఇంత దూరం వచ్చి కేసు పెట్టారు. కానీ మేము మాకు కుదిరినప్పుడు, మెయిన్ సాధన అయితే నేర్చుకుంటాను, మాకు కుదిరినప్పుడు వెళ్ళి అక్కడ మేము కనిపిస్తాం. అంటే సాధనలో ఏం చెప్తున్నారు అఘోరి మాత? ప్రతిరోజు మీ ఎంబడి ఉంటున్నారు, ప్రతిరోజు సాధన విషయంలో ఏం చెప్తున్నారు, ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు మిమ్మల్ని? సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఆడపిల్లల్ని కాపాడుకోవాలి, గో సంరక్షణ మంచిగా. అంటే గోవుల్ని ఇప్పుడు బక్రీద్ టైంలో అయితే 2 లారీల్ని పట్టుకున్నారు అమ్మ. సో అలాంటి గోవుల్ని కాపాడుకుని మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి అమ్మ చెప్తూ ఉంటారు. అలాగే నాకు సాధన మంచిగా నేర్పిస్తున్నారు, నేను నేర్చుకుంటున్నాను. ఇంకా గొప్పగా నేర్చుకోవాలని చెప్పి అమ్మంతా కాకపోయినా కానీ అమ్మకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే సమాజం చూస్తుంటే శ్రీవర్షిని చిన్నపిల్ల, చిన్న వయసు కాబట్టి అఘోరి మాతనే ఆమె మైండ్ సెట్ను మార్చి ఎంబడేసుకొని తిరుగుతుంది, పిచ్చి పిచ్చిగా తిరుగుతుందని చెప్పి ప్రధానంగా చర్చించుకునే అవకాశం ఉంది. వారందరికీ ఏం చెప్తారు చివరగా? నాకు 23 ఏళ్ళండి, నా మైండ్ సెట్ని ఎవరు మారుస్తారు?
చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాను ఇప్పుడు అంతే ఉన్నాను. నాకెవ్వరు ఏమీ చేయలేదు, ఏ మాయ మాటలు చెప్పలేదు. నా సొంతంగా రావాలి అనుకున్నాను, వచ్చాను అంతే. అంటే 23 సంవత్సరాలైనటువంటి శ్రీవర్షిని బీటెక్ చదువుతున్నాను, నాకెవ్వరు చెప్పాల్సింది లేదు, నేను కూడా మేజర్ కాబట్టి అఘోరి మాతతో ఇష్టం కొద్దీ నేను ముందుకెళ్తున్నాను, నాపై ఒక ప్రాణహాని ఉంది కాబట్టి నాపై దాడి చేయడానికి కూడా కొందరు చూస్తున్నారు. ఈరోజు కూడా షామీర్పేట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నాకు సంబంధించి నన్ను పెంచుకున్నటువంటి విష్ణు అన్నయ్య కూడా నా మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, మా తల్లిదండ్రులను తీసుకొస్తున్నాడు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని నేను నా ఇష్టం కొద్దీ అఘోరి మాతతో ముందుకెళ్తున్నా అని చెప్పి ప్రధానంగా శ్రీవర్షిని చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.